షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు నా ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవత దేవుని కృప, సమాధానము, క్షేమము ఈ రోజంతా మనకి తోడుగా ఉండి నడిపించింది గాక. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో ఆ యొక్క చివరి వచనాన్ని చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను, ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను. ఆ యొక్క ఇశ్రాయేలుల జీవితాల్లో తండ్రి దేవుడు చేసిన కృపలను తలంచుకొంచు సమూయేలు గ్రంథంలో చెప్తున్న ఈ మాట. అక్కడ చరిత్ర మనకి చెప్పుకుంటే చాలా ఉంటుంది, కానీ తండ్రి అయిన దేవుడు బిడ్డల జీవితాల్లో ఆ యొక్క సహాయమును ఏ విధంగా చేస్తాడు అంటే, కొన్ని రోజులే చేస్తాడా, చేసి ఆపేస్తాడా, అయితే కోపం వస్తే ఆపేస్తాడండి? అటువంటిది ఏమీ ఉండదు. దేవుని యొక్క కృప, ఆయన యొక్క క్షేమము, ఆయన బిడ్డలు మనం అందరం కూడాను ఏదన్నా తప్పు చేస్తే మన బిడ్డలను వదిలేసుకుంటామండి. దండించి లేకపోతే శిక్షించి చేయకూడదు అని చెప్పి మరలా వాళ్ళని మన హక్కును చేర్చుకుంటాం. ఇంతకుముందు ఎటువంటి ప్రేమ అయితే కలిగి ఉన్నామో ఆ ప్రేమను మళ్ళీ మనం అందరం కూడా మన బిడ్డల మీద కలిగి ఉంటాం. దేవుని యొక్క ప్రేమ మనకంటే ఉన్నతమైనది. మన ప్రేమతో ఆయన ప్రేమను పోల్చలేము అసలు. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా మనలను ఎలాగా ఈ పాపం నుండి విడుదల చేయాలి, ఎలాగా ఆ యొక్క పవిత్రతలోనికి నడిపించాలి. ఎందుకంటే పదే పదే చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రమైన హృదయంతో ఉండాలని, నెమ్మది కలిగి ఉండాలని, సంతోషం కలిగి ఉండాలని, సమాధానం కలిగి ఉండాలి. ఆయన చిరకాల వాంఛ. అయితే మరి మనుషులుగా మనం చేస్తుంది ఏంటంటే, ఎంతసేపు ఇప్పుడు చెప్పుకున్న వీటన్నిటిని కూడా దూరంగా జరుగుతుంది. ఎంతసేపు కూడా కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, కామము, దొంగతనము, ఇటువంటి ఆలోచనల చేత మన యొక్క హృదయమును మనము గలిబిలి చేసుకుంటూ సమాధానమును మనకున్న దేవుడు మనకి ఇస్తున్న సమాధానం మనమే తొలగుచున్నాము. అయితే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం చూస్తే, అయినను నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు నిలిచింటిని, నేను దేవుని వలనైనా సమాధానమును పొంది నేటి వరకు నిలిచింటిని భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనమందరము కూడా మన యొక్క ఈ జీవిత కాలంలో ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, అయ్యో ఏంటి నాకు ఈ బ్రతుకు అనుకునే సమయంలో ఎన్నోసార్లు మనం ప్రార్థించి దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకున్న వారమే. కాబట్టి ఆ మాటని మనము కూడా చెప్పవలసిన వారమై ఉన్నాం ఈరోజు. నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచిన్నాను. ఈ క్షణంలో ఇప్పుడు నేను ఎలాగో ఉన్నానంటే, ఆరోగ్యంతో ఉన్నానంటే, క్షేమంతోనంటే కేవలము దేవుని వలనైనా సహాయం మాత్రమే, ఆయన వలన కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే. ఒక్క క్షణము ఆయన కన్ను మూసరనుకోండి, మన మీద నుంచి మనం ఎందుకు పనికిరం, ఎక్కడ ఉన్నాం అసలు ఈ భూమి మీద. కాబట్టి కేవలము ఆయన ఉచితమైన కృప చేత, ఆయన సహాయం వల్ల మనం బ్రతుకుచున్నాము. కాబట్టి మరి ఆయన చేసిన సహాయానికి ప్రతిఫలంగా మనం ఏమిస్తున్నాము? ఆయన ఏమీ అడగట్లేదు మనల్ని. కేవలం మన హృదయము, పవిత్రమైన హృదయము, సమాధానంతో ఉండాలి. ఇప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి. లేనిపోని ఈ భావోద్వేగాలన్నీ కూడా విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రేమ, సంతోషం, సమాధానం కలిగి ఉంటామో పరలోకమందున మన తండ్రి మనల్ని చూసి ఎంతో సంతోషిస్తాడంట. కాబట్టి కీర్తన గ్రంథంలో భక్తులు అంటాడు కదా, 71వ కీర్తన 6వ వచనంలో, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు వంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. అంటే తండ్రి అయిన దేవుడు ఆయన జీవితంలో చేసిన మేలుని బట్టి, కృపను బట్టి, ఆయన గర్భములో పడినది మొదలుకొని నిత్యము నేటి వరకు కూడా నన్ను కాపాడిన దేవుడు నన్ను క్షేమం ఇచ్చాడు. కాబట్టి నేనేం చేస్తానని నిత్యము స్తుతిగానం చేస్తాను. ప్రభువుని పిల్లారా, ఈ వాక్యం ఉంటున్న మీలో, మీ జీవితంలో ఇప్పటివరకు కూడా ఈ యొక్క కుటుంబ ప్రార్థన అనేది లేకపోతే కనుక ఈరోజే ప్రారంభించడం. దాని ద్వారా దేవుడు మీరు అడగకుండానే ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు చేస్తాడు. ఒక్క పాట మోకరించి హృదయపూర్వకంగా పాడుకుని ప్రార్థన చేసుకుంటే ఎంత సంతోషము, ఎంత సమాధానం ఉంటుందో ఒక్కసారి మీరు చేసి అనుభవించండి. ప్రతిరోజు కూడా చేస్తారు. దాని ద్వారా మనం పడిన ఆ యొక్క శోధన, వేదన, బాధ అంతా కూడా, మనలో ఉన్న బాధ అంతా కూడా పోయి ఎంతో సంతోషం, ఎంతో సమాధానం. ఎందుకంటే మేము దేవుని గురించి పాడాం కదా, దేవునికి మన విజ్ఞానం తెలియజేస్తాం కదా. ఆ క్షణంలోనే దేవుడు మన యొక్క హృదయంలో వేదనను చూసి మనల్ని ఓదార్చి ఆదరణ ఇచ్చి మనకు సంతోషం, సమాధానం
దయచేసి కాబట్టి ఆయన వలన పొందిన సహాయం వల్ల మనం నిలిచున్నాం కాబట్టి ఆయనను కూర్చి నిత్యము స్థితిగానం చేద్దాం, ఆయనకు ఆరాధన చేద్దాం. దేవుడు ఈ మాటల ద్వారా మన ఆత్మను బలపరచునుగా. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నత మహాగణునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకు నాయనా మాకు సహాయం చేసింది మీరే ప్రభువా. మీ సహాయం వల్ల ఇంతవరకు మేము నిలిచున్నాం తండ్రి. మేము మా తల్లి గర్భంలో పడిన మొదలుకొని ఇంతవరకు కూడా నీ కృప, నీ క్షేమము, సంతోషము, సమాధానము, ప్రేమ, దయ మాత్రమే మమ్మల్ని అందరినీ కాచి కాపాడి క్షేమంగా ఉంచి ఆరోగ్యంతో అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు చెప్పుకునే ఈ మాటల ద్వారా నేను నీ బిడ్డలను ఆదరించండి. సంతోషమైన వారికి, సమాధానమైన వారికి ఆ యొక్క సంతోషము, సమాధానం, నెమ్మదిని దయచేసి నీ కృపలో భద్రపరిచి ప్రభు నేను ఆరోగ్యంగా ఉంచమని విన్న మాటలను మా హృదయంలో ఫలింపచేసి నాటింపచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థనలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.